ఒకప్పుడు ఒక క్రూరమైన సింహం అడవిని పాలించేది. ప్రతిరోజు అది ఎన్నో జంతువులను చంపేది. భయం అడవంతా వ్యాకులమైంది. ఒకరోజు అన్ని జంతువులు కలిసి ఉన్న జంతువులంతా ఒక యోచన చేశారు. ప్రతిరోజూ వేటకు రావాల్సిన అవసరం లేదు. మేమే ఒక జంతువును మీ వద్దకు పంపుతాము. సింహం అంగీకరించింది. రోజులు గడిచాయి. ఒకరోజు ఒక చిన్న కుందేలి వంతు వచ్చింది. కానీ ఆ కుందేలి చాలా తెలివైనది. అది ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా నడిచింది. సింహం కోపంతో మండిపోయింది. ఎందుకు ఆలస్యంగా వచ్చింది? కుందేలి వినయంగా నమస్కరించింది. మహారాజా, మరో సింహం నన్ను ఆపింది. ఈ అడవికి నిజమైన రాజు నేనే అని చెప్పింది. సింహం తీవ్రంగా కోపంగా గర్జించింది. అతడిని వెంటనే చూపించు. కుందేలి దాన్ని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్ళింది. అతడు ఇంట్లోనే ఉంటుంది. సింహం లోపల చూసింది. అక్కడ ఇంకో సింహం కనిపించింది. అది గర్జించింది. ప్రతిబింబం కూడా గర్జించింది. కోపంతో అందురై అది నేరుగా బావిలోకి దూకింది. మళ్ళీ బయటకి రాలేదు. అడవి మళ్ళీ ప్రశాంతంగా మారింది. ఆ చిన్న కుందేలి అందరిని కాపాడింది. ఎందుకంటే బలం కంటే తెలివి గొప్పది.